యాక్సిడెంట్ బాబు వచ్చి కాపాడతాడా బుర్రలేదు ఆయన కంప్లైంట్ చేసుకోండి మళ్ళీ మావాడు ఆయన నోట్లో పెట్టుకుని నోట్లో పెట్టి కంటిన్యూ పోదండి టైం వేస్ట్ చేయొద్దు అది నీ కొట్టాం ఇంకో ఆడితే కొట్టాము టైం వేస్ట్ చేయకు నోట్లో పెట్టి ఆపద్దు ఊదవయ్యా చెప్పేదాకా ఊదు నువ్వు వాళ్ళకి ఆపెత్తే నువ్వు ఎంతసేపు కేజీ బ్లడ్ టెస్ట్ పంపించి జైలుకి వెళ్ళిపోతావు. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్ తో కానిస్టేబుల్ ని ఢీకొట్టారు. ఆపై ఆపకుండా వెళ్లిపోయారు. వారిని వెంబడించిన హోంగార్డ్ చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కి పదండి అని హోంగార్డ్ అడిగితే ఆయన్ని వాళ్ళు దబాయించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాస్త గడ్డి పెడితే హోంగార్డ్ తో కలిసి ఎస్ఐ వద్దకు వెళ్లారు. ఈ ఘటన విశాఖపట్నంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మనోడు బెండ్ చేసినప్పుడు స్పార్క్స్ వచ్చాను, అలా వెనక తిరిగి చూశాను, అంతలో మీరు బాదుకుని వచ్చారు వెనకాల చూశాను. తీసుకెళ్ళిపోతాను ఇక్కడ వచ్చేసి అందులో లేచి తీసుకెళ్ళి చెప్తాను. నువ్వు బండి నా బండి చేస్తావా? నీ బండి నేను చేస్తాను. దానికే ఉన్నా చాలా ఇవి మనం ఎక్కించు. నీ మొబైల్ సేవ్ మొబైల్ ఏది బండి ఉంది కదా మొబైల్ ఇవ్వు. నువ్వు మొబైల్ ఇవ్వు. మొబైల్ వద్దు తమ్ముడు ఎవరు గుర్తిస్తారా మీరు ఎవరు గుర్తిస్తారు? రోడ్డు మీద గుర్తిస్తారా మీరు? విశాఖలో కాన్వెంట్ జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలను ఆపి ఆల్కహాల్ డిటెక్టర్ తో డ్రైవర్లను చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ఇద్దరు వేగంగా వెళ్లారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని ఢీకొట్టి పరారయ్యారు. కానిస్టేబుల్ కింద పడిపోగా అక్కడే డ్యూటీలో ఉన్న హోంగార్డ్ బాలరాజు వారిని బైక్ పై వెంబడించారు. కొంత దూరం వెళ్ళాక వారిద్దరిని బాలరాజు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎక్కడుంది బండి నెంబరు? బండి నెంబర్ అది 371 7 ఏది? సార్ తప్పు నంబర్ తప్పు. ఫ్రంట్ ఆ ఇద్దరు యువకులు మద్యం సేవించి ఉన్నారు. వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. బైక్ కి నెంబర్ ప్లేట్ కూడా సరిగా లేదు. ఇవన్నీ చూసిన పోలీసులు వారిద్దరికి క్లాస్ పీకారు. బైక్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరి వారిపై కేసు నమోదు చేశారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫైన్ కట్టి కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారి ప్రవర్తన చూసిన స్థానికులు మాత్రం ఇలాంటి వారిని శిక్షించాలని అంటున్నారు. సార్ తప్పు నంబర్ తప్పు. ఫ్రంట్ ఒక నంబర్ ఉంది, బ్యాక్ ఒక నంబర్ ఉంది. దొంగనా కూడా వీళ్ళందరూ